హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జెహీస్ మామ్. మాట్లాడమ్మా, నీ ఫ్యాన్స్ అందరు ఫీల్ అయిపోతున్నారు. మాట్లాడమంటే హాయ్ ఫ్రెండ్స్ అదొక్కటేనండి మాట. బాగుంది కదా ట్యాప్ లో, బాగుంది. చదివి చెప్పు ఏంటో. వెల్కమ్ బూ జాహిద్ మమ్మీ ఛానల్. ఇప్పుడు ఈడ తీస్తున్నాం చూడండి. అది ఇప్పుడు చెప్పింది కదా, చూడండి చూడాలి మీరు, చూసి ఆనందించండి. హా? సరే, ఒక లైక్ అయితే చేయండి. ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, 15,000 14,000 మెంబర్స్ చూస్తున్నారు. 1,000 లైక్స్ కూడా రావట్లేదు. అంటే నేను కామెంట్ నచ్చట్లేదు మనిషి. చేయండి. నువ్వు నచ్చట్లేదు. నేను నచ్చపోతే లైట్ కొట్టండి. ఇటు సరే, ఈ రోజు వీడియో ఏంటంటే పెట్టాయా? చాలా మంది చాలా రోజులుగా నాకు బాగుందంట. నీకే బాగుందిరా. రహలే మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశానని. దానికైతే ఒక షార్ట్లో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ క్లారిటీ ఇచ్చిన ఆ షార్ట్ పెట్టిన దగ్గర నుంచి ఫీజు ఎంత, మీకు ఎంత అయింది, ఎన్ని డేస్ కోర్స్ మొత్తం అడుగుతున్నా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? స్వెట్టింగ్ రే. చెప్పు ఫ్లో కట్ చేయకూడదు. అందరూ మీరు అడుగుతున్నారు. దానికి నేను ఫుల్ వీడియో అక్కడ ఉన్నప్పుడే చేయొచ్చు, బట్ ఈ పీస్ దొరకదు కదా అక్కడ. అందుకని ఈవిడ ఉంటేనే ఫుల్ వీడియో ఫుల్ఫిల్ అవుతుందని ఇక్కడికి వచ్చేంత వరకు మిమ్మల్ని వెయిట్ చేపించి నేను కూడా వెయిట్ చేసి ఈ ఫుల్ వీడియో చేస్తున్నాం. సారీ ప్లీజ్, ఇన్ని రోజులు డిలే అయినందుకు. సో అయితే ఈ ఫుల్ వీడియోలో ఏంటంటే ఆమె ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తుంది. ప్రమోట్ చేయడం కానీ డిఫేమ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. అసలు ఏంటి, ఎంత కాస్ట్ అయ్యిద్ది, భర్త కాదా, ఎలా ఉంటుంది, మీరు ఉండగలరా లేదా, ఎవ్రీథింగ్ నేను అడుగుతాను, ఆవిడ ఆన్సర్ చేస్తుంది. ఈ పనుల్లో కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అది 30 days కోర్స్ అండి మేకప్ది. అందులో 9 days హెయిర్ స్టైల్స్, 9 daysలో 15 లుక్స్ మేకప్. అంటే పర్ డే ఇద్దరికి మేకప్ లుక్ చేస్తారు. ఒక 100 హెయిర్ స్టైల్స్. 100 హెయిర్ స్టైల్స్లో మీకు నాకు తెలిసి యూజ్ ఉండేది ఒక 30 to 40 హెయిర్ స్టైల్స్ మాత్రమే మనకి యూజ్ అయ్యే ఉంటాయి. మిగిలినవన్నీ యూజ్ అవుతాయి, బట్ ఇటు మన సౌత్ ఇండియాలో కొంచెం చెప్పరా ఏం అయ్యే పనులా సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఎందుకంటే ఇప్పుడు మన సౌత్ వాళ్ళు ఉన్నారు, పెళ్లి జడ అంటే పొడుగ్గా వేసుకుంటారు. అలా వాళ్ళు నార్త్ ఇండియా సైడ్ అటు సైడ్ ఏం చేస్తారంటే కొప్పులు పెట్టుకుంటారు. ఫస్ట్ కూడా కప్పులు పెట్టుకుంటారా? అయితే ఒక్క నిమిషం, ఫస్ట్ ఫీజు ఎంత ఎగ్జాక్ట్ గా, వాళ్ళకి నువ్వు ఎంత పే చేసావు? ఎగ్జాక్ట్ గా అయితే ఫస్ట్ ఒక 10K వేసి నేను సీట్ బుక్ చేయించుకున్నా. తర్వాత 1,10,000 కట్టాను. టోటల్ గా దాని ఫీజు వచ్చేసి 1,20,000. ఓకే, ఫీజు అయిపోయింది 1,20,000. సో మేకప్ కోర్సు 36 days కి 1,20,000. 36 కాదండి, ఓన్లీ 30 days మాత్రం. 30 days సండేస్ అవన్నీ కలుపుకుని అక్కడ మీరు 36 days ఉండాల్సి ఉంటుంది. Yeah. నెక్స్ట్ ఇంకొకటి, అక్కడ పర్టికులర్ గా నువ్వు నేర్చుకున్న ఏదైతే అకాడమీ ఉందో, ఆ అకాడమీ నేమ్ ఇక్కడ వేస్తాంలే కానీ, ఆ అకాడమీలో సో నీకు ప్లస్ ఏమనిపించింది, పాజిటివ్ ఏంటి ఆ అకాడమీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మనీ డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఎంత ఖర్చు వస్తుంది టోటల్ గా అనేది చెప్పేద్దాం. దెన్ దాని ప్లస్లు మైనస్లు తర్వాత చెప్దాం. నేనేం చెప్తా, ఎంత ఇచ్చి పంపాలి నాకు? ఫస్ట్ అనుకున్న ఫ్రెండ్స్ 1,20,000 ఫీజు, ఒక 30,000 30,000 హాస్టల్ అని నేను అనుకొని పంపా. 1,50,000లో ఇంకా టోటల్ గా కోర్స్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాను అనుకుంది. లేకపోతే అయితే పైన ఒక 5,000 అయితే ఏమో అనుకున్నా, లేకపోతే 10 అనుకున్నా, అయితే 1,00,000 ఒక 40 అయితే ఏమో అనుకున్నా. అంతా 2,50,000 అయినాయి ఫ్రెండ్. నేను చెప్తా ఎందుకైంది ఏంటి అని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు 1,20,000 ఫీజు. అక్కడికి వెళ్ళి హెయిర్ స్టైల్స్ డమ్మీ అని మెన్షన్, వాళ్ళు వ్యానిటీ అని ఒకటి ఇస్తారు కదా, అది దాంతో సరిపోతుంది కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? క్లియర్ గా ఆ వ్యానిటీ ఇస్తారు, అందులో మనకి ఒక ఎలా చెప్పాలి, డమ్మీ తల ఉంటదిగా. అదే కొంచెం ఆగరా, నువ్వు వ్యానిటీ గురించి అడిగితే తల గురించి చెప్పిన తల తింటావేంట్రా? అయితే వాళ్ళు ఇచ్చే వ్యానిటీలో ఉన్న వాటితో మీరు వచ్చి బ్రైడల్ మేకప్ వేయాలి అంటే అవ్వదండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వ్యానిటీతో బ్రైడల్ మేకప్కి వెళ్ళి చేయాలి అంటే అది అవ్వదు. బికాజ్ ఎందుకంటే అందులో మనకి లూజ్ పౌడర్ ఉండదు, కాంపాక్ట్ ఉండదు, హైలైటర్ ఉండదు, బ్లష్ ఉండదు, కాంటోర్ ఉండదు, ఇవేమీ అందులో ఉండవు.
ఎన్ని బెస్ట్లు ఇచ్చారమ్మా, ఎన్ని బెస్ట్లు ఇచ్చారమ్మా? బ్లష్ వేరు, బ్రష్లు వేరు మమ్మీ. అట్లాగా. ఆ, మా మమ్మీకి బ్లష్ కి బ్రష్లకి తేడా నేను చెప్పలేనండి. నేను ఇంకా అంత బెస్ట్లు ఇవ్వలేదంటే ఇన్ని ఇచ్చారుగా అంటున్నా, నాకేం తెలుసు. బ్రష్ కిట్ ఇచ్చారు బట్ బ్లష్ ఇవ్వలేదు. బస్ ఏంది? ఎందుకు సార్? ఈవిడ లేకుండా చక్కగా వీడియో చేసుకునే దాన్ని కదా సార్. ఎందుకు సార్? ఇన్ని బెస్ట్లు ఇస్తే ఇవ్వలేదు అంటున్నావు, మర్చిపోయావేమని. బ్రష్ వేరు, బ్లష్ వేరు. సరే చెప్పు. ఓకే, నువ్వేంటి అటు ఇటు తిరుగుతావు? వచ్చి కూర్చో. సరే ఓకే, అయితే అక్కడ 1,20,000 పే చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకేంటంటే హెయిర్ స్టైల్ క్లాస్లో వచ్చిన తర్వాత డమ్మీ కావాలి అంటారు. గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫస్టే వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారు డమ్మీ కావాలి అని. వెళ్ళి నాక చెప్తారు, అది ముందు లేదు లేదు లేదు, షెడ్యూల్ వచ్చినప్పుడే వాళ్ళు డమ్మీ కూడా కావాలని మనకి మెన్షన్ చేస్తారు. చెప్తారా? ఆ డమ్మీ అంటే మనం అమెజాన్ లో సెర్చ్ చేసి అదే ఉందిలే 2,000 3,000 తీసుకోవచ్చులే అని అనుకుంటాం. బట్ ఆ డమ్మీ అక్కడికి వెళ్ళాక యూజ్ ఉంటుంది. అది స్ట్రైట్నింగ్ కి, క్రింపింగ్ కి మనం అమెజాన్ లో అక్కడ 200 300 500 తీసుకున్న డమ్మీలు పనిచేయవు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తీసుకున్న డమ్మీ వచ్చేసి ఇది. ఏది? నేను పట్టుకొని కూర్చుంటా, నేను పట్టుకొని కూర్చుంటా. ఈ డమ్మీ వచ్చేసి నాకు డమ్మీకి ఏం జడలేయచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ డమ్మీ వచ్చేసి నాకు 19,500 పడిందండి. నాలాగనే ఉంది కదా సేమ్, నాలాగనే ఉంది కదా సేమ్. దానికి ఒక స్టాండ్ తీసుకోవాలి, అది 1,500. మొత్తం అటు ఇటు వేసుకున్నా మనకి డమ్మీ వచ్చేసి ఈ డమ్మీకి 20,000 ఖర్చు అయింది నాకు. ఈ బోడీ ఇప్పుడు 1,20,000 అక్కడ మీరు ఫీజు కట్టేస్తారు. తర్వాత ఏదో ఒక హాస్టల్లో జాయిన్ అయితే సరే, తక్కువ హాస్టల్కి ఒక మనిషికి సరే తక్కువ అనుకుందాం 10,000 వేసుకున్నా. ఆ 10,000 కాకుండా దీనికి 20,000. ఇప్పుడు ఎంత అయినాయి? 1,50,000 అయినాయి. ఈ డమ్మీలో 10,000వి కూడా ఉంటాయి, 15,000వి కూడా ఉంటాయి. తల గట్టిగా ఉండదు, జడ రాదంట. అది అయితే మనకి హెయిర్ స్టైల్స్ మంచిగా కుదరాలి, మంచిగా రావాలి. హెయిర్ కొంతమంది బయట తీసుకున్న వాళ్ళు ఏమో కింద హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయి వాళ్ళ డమ్మీలు ఒక 20-30 హెయిర్ స్టైల్స్ వేసిన తర్వాతే పాడైపోయిన డమ్మీలు కూడా ఉన్నాయి. ఈ నేను తీసుకున్న డమ్మీ అయితే చూసారుగా, ఇప్పుడు కూడా బాగుంది. దానిపైన ఒక 70 హెయిర్ స్టైల్స్ వరకు వేసాను నేను. ఇంకా ఒక 100+. మన ఇష్టం, మన యూసేజ్ని బట్టి మనం ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. తలకి మందేసి జడేయాల, లేకపోతే తల రాదు. ఏం మందురా? ఏం 3 ఏళ్ళు తీసుకున్నావుగా, 3 ఏళ్ళు 5 ఏళ్ళు. ఓకే, వస్తా అది కూడా చెప్తాను. నాకైతే ఈ డమ్మీతో యూజ్ అయిపోయిందండి. మీలో ఎవరైనా ప్లస్టిక్ కానీ ఎక్కడికైనా వెళ్ళి డమ్మీ కావాలంటే, నేను 20 కొనుక్కున్నాను కాబట్టి 10,000కి మీకు ఎవరికైనా కావాలంటే నాకు డిఎం చేయండి. డిస్కౌంట్ లేదా? 8, 7, 6 నేను 20 పెట్టి తీసుకున్నాను రా. అది 20,000 ఈవిడే చేసింది అకౌంట్లో. మా డాడీ ఇచ్చారులేండి. చాలే ఇంకా చూపించు. ఇక్కడ నా బుద్ధి తల్లి ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి అందులోకి డోనట్స్ అని అవి ఇవి హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ ఒక 2,000 అయినాయి. ఇంకా హెయిర్ కర్ల్స్ చేయడానికి ఒక మూస్ అని ఉంటుంది, దానికి ఒక 2,000 అయిపోయింది. ఇంకొకటి స్మూత్ చేయడానికి ఒక క్రీమ్ ఉంటుంది, దానికి ఒక 1,000 అయిపోయింది. అలానే మనకి ఇంకా ఏం కావాలన్నా బయట వెళ్ళినప్పుడు డబ్బులు కావాల్సిందే. అందులో నాతో పాటు నాకు ఒక అసిస్టెంట్ని తీసుకెళ్ళాను కాబట్టి మా ఇద్దరికి హాస్టల్ ఫీజు వచ్చేసి 30 per month 30K పడింది. ఎక్స్ట్రా ఉన్న 8 daysకి 1,500 పడింది. 45,000 అయినాయి. అదేరా నేను కూడా చెప్తుంది. ఇప్పటికి ఎంత అయినాయి మాకు హాస్టల్ ప్లస్ ఇది కలిపి 1,90,000 వరకు. చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మేమేమనుకుంటాం 1,20,000 కడతాం, పైన హాస్టల్కి ఒక 20,000 అయితే ఏమో అనుకొని మేము 40 పైన ఒక 10,000 అనుకొని అంతా 1,50,000 అయిపోద్ది అనుకుంటాం మన మైండ్కి. అక్కడికి 2,50,000 వచ్చింది మాకు. ఇంకా మీకు ఎంత వస్తుందో మీ ధైర్యం ఉంటే వెళ్ళండి. అదే సింపుల్. మీరు 1,20,000 ఫీజు అయిపోతుంది, హాస్టల్ అంతా సరిపోతుంది. నేను మేకప్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుని డబ్బులు అంతా అరేంజ్ చేసుకుని వెళ్ళారు అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డమ్మీ కొనుక్కోవాలని, అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని చెప్పి ఖర్చు వస్తుంది. అది లేకపోతే వర్క్ జరగదు. సో అట్లా కాకుండా మీరు మెంటల్ గా ఓకే ఒక 2 లక్షలు అయిపోతాయి లేదా 2,10,000 అయిపోతాయి, నాకు కావాల్సినంత అయిపోతుంది అని అట్లా
వెళ్తే ఓకే. ఇంకొకటి ఏంటంటే మనకు వ్యానిటీలో ఇచ్చిన ప్రొడక్ట్స్తోనే మనం సర్వైవ్ అవ్వాలంటే అది అవ్వదండి. బికాజ్ అందులో జస్ట్ రీకోడ్వి 2 ఫౌండేషన్స్, ఒక రీకోడ్వి 2 కన్సీలర్స్, ఏదో లిప్స్టిక్ మినీ ఉంటాయి కదా అవి అలాంటివి ఇస్తారు. హెయిర్ వరకు అయితే ఓకే అండి. ఒక స్ట్రైట్నర్ ఇచ్చారు, ఒక క్రింపర్ ఇచ్చారు, ఒక కర్లర్ ఇచ్చారు. అవి 3 బాగానే ఉన్నాయి. హెయిర్ సెట్టింగ్ స్ప్రే అవి కూడా ఇచ్చారు. అంతవరకు వ్యానిటీ నాకు ఎలా అనిపించింది అంటే వ్యానిటీ ఓకే నాకు అంత ఏం నచ్చలేదండి. బికాజ్ వాళ్ళ పేరు ప్రింట్ చేయించుకొని ఇచ్చిన బ్యాగ్కి మాకు 4500 వేశారు వ్యానిటీ బ్యాగ్కి. 1,20,000 కిందనే వచ్చిందిగా అమ్మా. అలా ఎందుకురా కూర్చోబెట్టారు ఇవి. ఫస్ట్ పర్టికులర్ గా ప్లస్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ నువ్వు చేసిన అకాడమీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి? సంతోషి మ్యామ్ చాలా మంచి ఆవిడ. ఏది చెప్పినా ఏది అడిగినా, ఎన్నిసార్లు అడిగినా కొంచెం కూడా చికాకు లేకుండా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి స్టాఫ్ చాలా మంచోళ్ళండి. ఏం అడిగినా సరే, ఎన్నిసార్లు అడిగినా సరే మనకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. ఇంకా ప్లసెస్ గురించి వచ్చేస్తే పోర్ట్ఫోలియో చాలా మంచి మోడల్స్ని ఇస్తారు. మోడల్ ఇచ్చింది కాకుండా వాళ్ళే శారీస్, జ్యువెలరీ, మేకప్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆఖరికి ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కూడా వాళ్ళదే. పోర్ట్ఫోలియో ఒకటి చాలా ప్లస్ అక్కడికి వెళ్ళే వాళ్ళకి. బికాజ్ మనం అక్కడ నేర్చుకుని వచ్చిన తర్వాత మన ఇన్స్టా పేజ్ కానీ సోషల్ మీడియాలో మనం పబ్లిసిటీ చేసుకోవాలంటే, మనం పోర్ట్ఫోలియో చేయాలంటే దగ్గర మాకు ఒక 15,000, 20,000 వరకు ఖర్చు వస్తుంది. ఎందుకంటే మాకు మోడల్ దొరకాలి, దాని ఫోటోషూట్లు, అవి ఇవి, మేకప్, జ్యువెలరీ అన్నిటికీ ఎలా వేసుకున్నా ఒక 15K వరకు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు మనకి బయట లేకుండా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కి ప్రొడక్ట్ మొత్తం వాళ్ళే ఇస్తారు. నార్స్ ఇస్తారు, హుడా బ్యూటీ ఇస్తారు, అన్ని. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ ఒక మోడల్ పైన మ్యామ్ ఇట్లా మేకప్ చేసి ఈ ప్రొడక్ట్ తో చేస్తున్నాం, దీంతో చేస్తున్నాం అని మేకప్ మొత్తం చూపిస్తారు. చూపించిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సెక్షన్ లో మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తాం. ఒక మనిషికి మీకు ఇస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటాం. ఒక మనిషికి మాకు ఇచ్చారు, అక్కడ ఉంటారు కదా ఒకళ్ళు. ఇప్పుడు నువ్వు నాకు చేస్తావు, నేను నీకు చేస్తాను. అక్కడ మొత్తం సెంటర్ కిట్ అని ఉంటది. దానిలో నుంచి మనం తీసుకొని మనకి ఏం కావాలో ఏంటో అని మేకప్ వేసేయచ్చు. మనకి 9 days కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. 9 days కూడా మనం ఒకళ్ళ పైన ఒకళ్ళు చేసుకోవచ్చు. అది అక్కడ కూడా మనకి మిస్టేక్స్ ఏమొచ్చినా సరే వచ్చి చూపిస్తారు. స్టాఫ్ ఉంటారు కదా, మ్యామ్ క్లాస్ చెప్పేటప్పుడు ఉంటారు. తర్వాత కూడా స్టాఫ్ లాగా ఎప్పుడు మా దగ్గరే ఉండాలంటే అవ్వదు కదా, మ్యామ్ కూడా మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటారు. ఓకే, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అదంతా చాలా బాగా జరిగింది. సరే, ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయా. మనకి మ్యామ్ లాస్ట్ డే ఒక వీడియో చెప్తారు. మేము వెళ్ళిన బ్యాచ్లో 74 మెంబర్స్ ఉంటే 74 మెంబర్స్కి కూడా నుంచొని మన ఊరు పేరుతో మనతో మ్యామ్ ఒక వీడియో చేసి చెప్పారు. నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, కావాలంటే వెళ్ళి చూడండి. అందరికి చెప్పారు వాళ్ళు. అసలు ఆమె ఎంత గొప్ప. నువ్వైతే చెప్తావా? అంతమంది నేను ఎందుకు చెప్తా? సూపర్. సంతోష్ మాటకు థ్యాంక్ యూ. అసలు ఈవిడ వచ్చి ఆమె స్టేజ్ పైన మాట్లాడుతుంటే ముద్దులేస్తుంది, షేక్ హ్యాండ్లు ఇస్తుంది. అసలు ఆపలేకపోతున్నాను. చూసే పంపాను నేను. ఇప్పుడు నెగిటివ్ ఏంటి అక్కడికి? సరే, వెళ్ళాలి అంటే ఏం ఆలోచించుకోవాలి? డబ్బే ఆలోచించుకోవాలి. వెళ్ళావా? నేను వెళ్ళానా? నాకేం మరి నేను చెప్పాలా, నువ్వు చెప్తావా? నెగిటివ్ అంటే కోపాలు, నెగిటివ్ వచ్చేసి కోపాలు, తగదాలు, చిచ్చి అలాంటివి ఏం కాదులే. కానీ మనకి వ్యానిటీ ఇస్తారు కదండి, ఆ వ్యానిటీ పెట్టుకోవడానికి మనకు ఒక ప్లేస్ లాంటిది ఇస్తే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే హాస్టల్స్లో ఉంటారు, ర్యాపిడోల్లో వస్తారు, నడిచేస్తారు, ఆటోల్లో వస్తారు. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వాళ్ళకి ఏంటంటే అంతంత బ్యాగ్స్ మోసుకురావడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మనకి ఇప్పుడు లంచ్ బాక్స్ ఒకటి ఉంటుంది, డమ్మీ తీసుకెళ్లాలంటే హెయిర్ అప్పుడు డమ్మీకి, దాని స్టాండ్కి నేనైతే చాలా నరకం చూసాను తీసుకెళ్ళలేక. అది పెట్టుకోవడానికి కూడా మాకు స్పేస్ ఇచ్చి ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది నాకు. ఇంకొక మైనస్ ఏంటంటే మాకు నెయిల్ ఆర్ట్ జరిగింది. అయితే ఆ నెయిల్ ఆర్ట్ దానిలో
ఏంటంటే వాళ్ళకి ఇందులో ఉన్నవన్నీ లిస్ట్ ఇస్తారు, మీకు వచ్చినవి టిక్ పెట్టండి, రానివి వదిలేయండి అని చెప్పారు. ఓకే అనుకున్నాం. రాణి దగ్గర సైన్ పెట్టించాలంట ఇది రాలేదని. ఆ పెట్టించడం మేము మర్చిపోయాం. బికాస్ ఫస్ట్ డే వచ్చిన కిట్టే సెకండ్ డే కూడా మాకు వచ్చింది సేమ్ నంబర్ బ్యాగ్. అందులో నిన్న కూడా లేదు కదా, ఇందులో కూడా ఇవాళ కూడా లేదులే, ఇంకా సైన్ పెట్టించడానికి ఏముంది అన్నట్టు మేము మర్చిపోయాం. అందులో ఒక క్యూటికల్ కటర్ అసలు మాకు రాలేదు. అందులో క్యూటికల్ కటర్ ఉండాలి, లేదు, మాకు సంబంధం లేదు అని అక్కడ కూర్చున్న వాళ్ళ పైన క్యూటికల్ కటర్ కి 2500 రూపీస్ ఫైన్ వేశారండి మాకు. ఏం చెప్తుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మధ్యలో కూర్చొని ఇంటున్నా హై ఫ్రెండ్స్ అంటే క్యూటికల్ కటర్ అని ఒకటి ఉంటది. ఈ అగోర్లు అది ఎంత అయిద్దమ్మా, 2500 అంటారు. 50 రూపాయలుగా. క్యూటికల్ కటర్ లేండి, నెయిల్ కటర్ కాదు. అది పోయిందని మాకు ఇచ్చిన గ్రూప్ వాళ్ళ పైన 2500 రూపీస్ ఫైన్ వేశారు. ఎందుకంటే అది మాకు రాలేదు. CCTVs అన్నీ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు కదా. మేము ఎవరైనా తీసామనుకోవడానికి కూడా ఎవడండి 1,20,000 అక్కడ కట్టి ఇంత ఖర్చు చేసుకెళ్ళి వాళ్ళ క్యూటికల్ కటర్ తీసుకునేది. అది మిస్ అయిందని మా పైన 2500 వేశారు. ఎంతమంది మీద? అది నాకు అసలు మంచిగా అనిపించలేదు. అది నచ్చలా అని చెప్పాలి. అది నచ్చలేదు నాకు అసలు. అంతే కదా. వేసిందా అక్కడ క్లారిటీ ఏంటంటే 1,20,000 కట్టి మీరు అక్కడికి వెళ్ళినా సరే ఇంకా పైన ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 1,20,000 ఇంకా నేను హాస్టల్కే అనుకుని వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకోసమే ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారని చెప్పి కాస్ట్ అంటే మామూలుగా అక్కడ కామెంట్స్ లో కాస్ట్ 1,20,000 అని నేను పెట్టేయచ్చు. బట్ తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలి. ఒకసారి ముందే క్లారిటీ. మేము అదే అనుకోని 1,20,000 అయితే పైన హాస్టల్కి లేకపోతే ఇంకో 10 ఇవ్వాలని అనుకొని పంపితే నా దుంప తెగింది. ఇంకా నేను ఇచ్చే కాదన్నానా? మీ ఇంటి వెనకాల చెట్లకు డబ్బులు కూడా కష్టం. అందుకే పంపింది నిన్ను. ఆ డబ్బులు తీసుకొచ్చేగా అక్కడే చెట్లకి అని చెప్పావుగా. కష్టాలు నేను బడి పంపించా. పిల్లలకు బడి బాగా వచ్చింది, బాగా చెప్పారు. అదేముందిలే, అదేం వర్క్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా చెప్తారండి. ఓకే మమ్మీ, నీకు పంపిద్దాం అనుకుంటున్నా 30 days కోర్స్కి వెళ్తావా? నేను అసలే వెళ్ళాను. డమ్మీ కూడా ఉంది మమ్మీ. నాకు అవసరమే లేదు. చెయ్యి మమ్మీ. నేను ఎందుకు చేస్తా? హాయ్ ఫ్రెండ్స్ అనుకొని వంట చేసుకొని తింటాను నేను. నాకేం అవసరం? నిజాలు చెప్తుంది ఏంట్రా మరి? నిజాలే. ఇట్లా కాదు, ఇప్పుడు నువ్వు కూడా ఒక వర్కింగ్ ఉమెన్ అవ్వు. నేను ఇప్పుడు నేను హౌస్ వైఫ్. నేను జహీ మమ్మీ, ఛానల్ డాక్టర్ భార్య, డాక్టర్ తల్లి, ఇగో మందుల కంపెనీ ఓనర్. కంపెనీ ఉందా నీకు? ఇది నేను ఫార్మసీ చేశాను, మందుల కంపెనీ ఓనర్ అంటుంది. అదేలే మందులు తయారు చేసి. ఎవరైనా ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చేసి టేబుల్ పూజ కట్టింది మీరే అంటది. అదే అంటది. అంటే మందులు తయారు చేసే చదివాడు నా కొడుకు అని చెప్తున్నా. దానికి మందుల కంపెనీ ఓనర్ అని చెప్పాలి కదా. అయితే మాకు ఇంకో ఎక్స్ట్రా ఖర్చు ఏంటంటే, నేను అక్కడ ఉన్నా కదా, ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నాను కదా, ఎవ్రీ సండే ఇవిడ రావాలి ఇక్కడ నుంచి. రావాలి మరి. పిల్లలు ఎట్లా ఉన్నారో ఏం తిన్నారో అని ప్రేమగా 3-4 సార్లు వెళ్ళాము. చూడలేదా ఫ్రెండ్స్? చూశారుగా. అడవట్లా మాట్లాడుతున్నా. అడవట్ల వెళ్ళి నేను గుల్లయ్యా. ఆమె నేర్చుకుని బాగానే ఉందిలే కానీ వెళ్ళటం రావటం నేను గుల్లైపోయా ఫ్రెండ్స్. నీకు ఇష్టం కదరా ఊర్లో తిరగడం అంటే? ఇష్టమేలే కానీ మరి హైదరాబాద్ వెళ్ళటం అంత ఇష్టం ఉంటుందా? వారం రోజులకు ఒకసారి. ఓకే, మీకు వర్క్ బాగా రావాలి అంటే వెళ్ళండి. మీకు గ్యారంటీగా మీకు బుకింగ్. నా కొరకు బాగా వచ్చింది, నేను బాగా నేర్చుకున్నానని చెప్పరా. నేనైతే పర్ఫెక్ట్ అండి వర్క్ లో. ఇప్పటికిప్పుడు బ్రైడ్ నుంచి మేకప్ చేయమన్నా చేసేస్తా, హెయిర్ స్టైల్ చేసేస్తా, సారీ డ్రైపింగ్ చేసేస్తా. మోడలా? బ్రైడా? నేను మోడల్ కాదు, బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. నేను పెళ్లి కూతురా? ఏ మేకప్ చూసారండి? ఫ్రీ మేకప్ వేయనండి. 10 ఏళ్ళు ఇవ్వాలి ఇప్పుడు నీకు. నేను నాకు వద్దులే. అలానే చేస్తారండి అందరూ. మరి నేనెందుకు 10 ఏళ్ళు పెట్టి మేకప్ వేయించుకుంటా ఫ్రెండ్ ఆమె దగ్గర? ఇప్పుడు నాకు ఖర్చు ఎంత అయింది ఫ్రెండ్స్? మొత్తం వెళ్ళి నేర్చుకుని అయితే ఫ్రీగా వేస్తాడు ఫ్రెండ్. మా అబ్బాయి పెళ్లికి నీ పెళ్లికి 10 ఏళ్ళు ఇస్తా. సర్లేండి, ఇప్పుడు నాకు కూడా పబ్లిసిటీ కావాలి కాబట్టి ఈ మోడల్ కి ఫ్రీగా వేసేస్తా. ఇంకా ఎవరికి ముందే చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఎవరు నన్ను ఫ్రీగా మేకప్ వేయమని కూడా అడగొద్దు, బికాస్ నేను వేయను. ఎట్లా వేస్తారు? కొనుక్కున్నాయి అంతే కదా. మామూలు పౌడర్ కాటికి అయితే మా ఇంట్లో అయితే రాయొచ్చు. ఎంత పెట్టి కొన్నాను మా నిన్ను, నువ్వు చూసావు కదా? చూసాగా, నాకు కూడా తెలుసు మేడం.
ఓకే మమ్మీ గారికి కూడా స్వెట్ పడుతుంది, వంట చేయాల్సింది ఉందండి. ఫస్ట్ సింపుల్ గా కంక్లూజన్ ఏంటంటే 1,20,000తోనే అయిపోదు, ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే చెప్పాలా. వెళ్ళాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, ఈవిడలాగా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే వెళ్ళండి, అంతే. సపోర్ట్ ఉండాలి, అమ్మ నాన్న సపోర్ట్ ఉంటే నేను జస్ట్ నేర్చుకుంటాను మమ్మీ అనే చెప్పానండి. కొన్ని ఆప్షన్స్ చూపిస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళమన్నారు. వర్క్ బాగుంది, ఫీడ్బ్యాక్ బాగుంది, మనం కూడా వెళ్దాంలే అన్నట్టు నేను కూడా వెళ్ళాను. పని బాగానే వచ్చిందిగా, వచ్చింది మా డబ్బులు అయితే డబ్బుల సంగతి వదిలేయి, పని వచ్చిందిగా మాకు. నీకు 50-60 ఏళ్ళు వచ్చేదాకా పని చేసుకోవచ్చు. మరి ఏంది నీ ఇష్టంగా చెప్తావు? లేదండి, నేను చాలా హ్యాపీ వెళ్ళినందుకు. నాకు వర్క్ బాగా వచ్చింది. నేను 1 month హైదరాబాద్ లో కూడా బాగా తిరిగాను. బాగా తిరిగాదు. 6ంటికి రావటం, 10 దాకా తిరిగి రావటం. మీరు చూడలేదా ఫ్రెండ్స్ యాట్లు? బాగానే ఎంజాయ్ చేసింది. అంటే చేతగాక తిరిగి. ఇప్పుడు మీరేమో వీడియో పెట్టండి అని కామెంట్స్ అన్ని వస్తున్నాయండి. నిన్ననే ఊరు నుంచి వచ్చాం, చేత అంటే కొంచెం మనిషికి 1 month కూడా మనకి ఏంటంటే రెస్ట్ అన్నది ఎక్కడ ఉండదు. రెస్ట్ కావాలి నాకు, అమ్మో నేను చేయలేను అనుకున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి వెళ్ళొద్దు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేయగలిగితే మీకు అంత మంచిది. పని నేర్చుకోవటానికి వెళ్ళి రెస్ట్ ఎట్లా తీసుకుంటారు? అరే పొద్దున్న 9కి 8:30 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6:30 వరకు క్లాసులు జరుగుతూనే 10 దాకైనా ఉండాలా. అది ఉండగలిగితేనే వెళ్ళండి అని చెప్తున్నాను. కూర్చో 1 గంట చూద్దాం. నాలాంటి ముసలోళ్ళు ఎట్లా పోతారు? మీరు హార్డ్ వర్క్ ఇప్పుడు ఆ 30 days మీరు కష్టపడితే నెక్స్ట్ మీకు మీ లైఫ్ సూపర్ ఉంటది. మీ వర్క్, మీ బ్రెయిన్ ఎప్పుడు కూడా దానిపైన కాన్సన్ట్రేషన్ గా ఉండి నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్. వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి నాకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి. వీడియో నచ్చితే నేను కూడా వెళ్తా, మీ కూపులో వస్తా. వీడియో చెప్పనివ్వరా నన్ను? వెళ్తావా? ఇప్పుడే చూసి రాకండి. ముస్లాం నేనేం చేస్తా వెళ్ళి అంది. వాళ్ళు వెళ్ళి నేను ఉన్నాను అంటే అప్పుడప్పుడు పోయి వస్తా. దగ్గరే పక్కనే హైదరాబాద్ నాకు. ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ జాయ్ విత్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అసలు లైక్ కొట్టట్లేదంట. ఇంకేం కొట్టట్లా? నేను కొట్టట్లా. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, నా కోసం మనిషికో లైక్ కొట్టండి. 2 కొట్టండి మనిషికి. 2 కొడితే కొట్టింది పోయిద్ది. అబ్బో బాగానే తెలుసు రోయ్. నాకెందుకు తెలియదు, నేను యూట్యూబర్ అయితే. బాగున్నారండి మీరు. నేను ఎక్కడ తీసుకున్నాను? హైదరాబాద్ లేదమ్మా, అది గోల్కొండ వెళ్ళినప్పుడు తీసుకుంది. గోల్కొండ కోట దగ్గర తీసుకున్నా ఫ్రెండ్స్. ఆమె తీసుకుంది, ఆమెతో నేను లాక్కున్నా. బాగున్నానా? నాదే ఇది. పిట్టల ధర టోపేది. నేను పెట్టాలి ధర ఇప్పుడు. బాగున్నా ఫ్రెండ్స్? నాకు వద్దులు, నువ్వే పెట్టుకో, ఉక్కపోస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇంకా బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాను, చెమట పడుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నాకేం హుషారు అనిపించట్లా. వీడియో ఎడిటింగ్ అయ్యి చూసాక హుషారు వస్తుంది. ఈవకి ఇట్లా కూర్చొని మాటలు చెప్పేది నచ్చదు. నేను కష్టపడి వంట చేసి అప్పుడు మాటలు చెప్తే తనకి ఇష్టం కదా. అవును, నాకు అర్థం కాదు ఇంగ్లీష్లుగా. పొరిగింట్లో ఏం ముచ్చట, ఎదురింట్లో ఏం ముచ్చట. నేను ఉంటే అప్పుడు ఎప్పుడన్నా చెప్పానా ఫ్రెండ్స్ మీకు? అట్లా వండాలా, ఇట్లా వండాలా, కథ అది కాదు. వస్తే ఇట్లా చూస్తుంది. డాడీ ఏమో తలుపు డైలాగ్ ఉంటది కదా, అదే ఫ్రెండ్స్ ఎందుకు ఇలా తయారవుతారో నాకు అర్థం. డాడీ వస్తున్నారేమో, తలుపు తీసి ఉందో లేదా వచ్చే టైమే కాదండి. ఒక్కోసారి వస్తారు కదా, నువ్వు ఉండవుగా, ఇంకెందుకు రారు? నేనుంటే రారు గారి ఇది కొంచెం బుడ్డ నా కొడక అనుకుంటా వస్తాం. వంట చేసి పెట్టారంటండి మా డాడీ ఈమెకి. ఒకరోజు చేశారు, జ్వరం వస్తే చేయరా? అది మరి నేను ఎన్నిసార్లు ఎండు నోటి చెప్పాలి, ఎన్నిసార్లు మాట్లాడుతుందండి నాకు. లేచిపోతున్నా, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నన్ను.